నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మనం ఏదైనా కష్టాలకు గురైనప్పుడు లేదా బాధలకు గురైనప్పుడు చిక్కుల నుండి బయటపడడానికి నానా కష్టాలు పడుతూ ఉంటాం. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు చేసిన మంచి పనులను గురించి అల్లా వద్ద తెలిపి ఆ తర్వాత దుఆ చేయండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు. దీని గురించి సహీ బుఖారీ హదీసు గ్రంథంలో 5974వ హదీసు, సహీ ముస్లిం హదీసు గ్రంథంలో 2743వ హదీసులో నకలు చేయడం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉండగా పెద్ద గాలివాన వీయడం ప్రారంభించింది. అప్పుడు ఆ ముగ్గురు ఆ వర్షం నుండి కాపాడుకోవడానికి అక్కడే ఉన్న ఒక కొండ గుహలోకి వెళ్లి దాక్కున్నారు. అయితే గాలివానకు కొండ చర్యలు విరిగి ఆ గృహలు ద్వారంలో ఒక పెద్ద బండరాయి వచ్చి పడి ఇరుక్కుంది. వాళ్ళు బయటకు పోవడానికి వారి వల్ల కాలేదు. అప్పుడు ఆ ముగ్గురు మనం ఇక్కడ నుండి బయటపడాలంటే మనమేమైనా ఖచ్చితమైన ఇఖ్లాస్ గా హృదయంతో చేసిన మంచి పనులను చేసుకుని అల్లాహ్ వద్ద వాటి ద్వారా దుఆ చేద్దాం అని అన్నారు. అప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఈ విధంగా దుఆ చేశాడు: అల్లాహ్, నేను నిత్యం నా తల్లిదండ్రులకు పాలు ఇచ్చేవాణ్ణి. ఒకరోజు ఆలస్యంగా ఇంటికి వెళ్ళాను. అయితే ముందుగా నా పిల్లలకు పాలు ఇవ్వకుండా నా తల్లిదండ్రుల వద్దకు పాలును తీసుకుని వెళ్ళాను. అయితే నా తల్లిదండ్రులు పాలు కోసం పిచ్చి అప్పుడే నిద్రపోయారు. అయితే వాళ్లను నేను లేపకుండా వాళ్ళు మెలకువ వచ్చేదాకా అక్కడే నిలబడి ఉన్నాను. అలాగే నేను తెల్లవారే వరకు నిలబడి ఉండాను. అయితే నా తల్లిదండ్రులకు ఎప్పుడు ఓ మెలకువ అవుతుందో, పాల కోసం ఎక్కడ బాధపడతారో ఆకలికి అని నేను అక్కడే నిలబడడం జరిగింది. అయితే ఓ అల్లాహ్, నీకు ఈ పని నచ్చితే నీవు ఒప్పుకుంటే దయచేసి ఈ రాయిని కొంచెం మళ్లించు అని దుఆ చేశాడు. అప్పుడు మళ్ళీ ఆ ముగ్గురు ఆ బండరాయిని నెట్టగా అది కాస్త జరిగింది. అయినా వాళ్ళు బయటకు పోయే దారి వాళ్లకు దొరకలేదు. మళ్ళీ రెండవ వ్యక్తి అల్లాహ్ వద్ద దుఆ చేశాడు: అల్లాహ్, ఒక అమ్మాయి మీద నాకు చాలా ప్రేమ ఉండేది. నేను ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని కోరుకున్నాను. ఆమెలోని ఒకసారి ఆర్థిక బలహీనత ఉండగా నేను గమనించి కొంచెం ధనం సహాయం చేసి ఆమెను లోపరుచుకున్నాను. కానీ నేను పాపం చేయబోయే సమయంలో ఆమె భయంతో ఇలా అన్నది: అల్లాహ్కు భయపడు. ఓ అల్లా, నేను నీకు భయపడి అక్కడ నేను నిశ్శబ్దంగా పాపం చేయకుండా వెనక్కి వెళ్ళిపోయాను. నేను చేసిన ఈ పనిని నీవు ఒప్పుకుంటే దయచేసి ఈ రాయిని ఇంకొంచెం మళ్లించు అని దుఆ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ రాయిని గట్టిగా నెట్టగా ఇంకొంచెం జరిగింది. అయినా వాళ్లకు బయటకు పోయే దారి మాత్రం దొరకలేదు. ఆ తర్వాత మూడవ వ్యక్తి ఈ విధంగా దుఆ చేశాడు: ఒక కార్మికుడు నా దగ్గర పని చేశాడు, కానీ అతను తన జీతాన్ని తీసుకోకుండా వెళ్ళిపోయాడు. నేను ఆ డబ్బును దాచిపెట్టకుండా దానిని వ్యాపారంలో పెట్టి గొర్రెలు, మేకలు, ఎద్దులు, పొలాలు ఇంకా పెంచుకుని పోతూ కొన్ని సంవత్సరాల తర్వాత అతను తిరిగి వచ్చాడు. నేను ఫలానా సమయంలో నీ వద్ద పనిచేసి నా జీతం తీసుకోకుండా వెళ్ళిపోయాను, అది ఇవ్వమని అడిగాడు. అప్పుడు నేను ఈ సంపాదించిన సంపాద మొత్తం పెంచి, ఇది నీ సంపాదనే, నీదంతా పెట్టుబడి పెట్టి ఇవన్నీ నేను తీసుకున్న తర్వాత దీనిలో అభివృద్ధి జరిగి ఇది చాలా పెద్దదైపోయింది. దానికోసం ఇదంతా నీవే ఇసుకు అని అన్నాను. ఇది నీ జీతం నుండి వచ్చినంతటి పెరుగుదల అని అతనికి అన్నాను. అప్పుడు ఆ వ్యక్తి బిత్తరపోయి ఇంత సంపద అయ్యిందా అని ఆశ్చర్యంతో, సంతోషంతో ఆ సంపదను తీసుకుని వెళ్ళిపోయాడు. ఓ అల్లాహ్, ఇది నిజాయితీతో చేశాను, నీవు ఒప్పుకుంటే దయచేసి మాకు మార్గం అని దుఆ చేశాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ ముగ్గురు వ్యక్తులు ఆ రాయిని ఇంకా నెట్టగా అది జరిగి వాళ్లకు బయటకు వెళ్లే దారి కనిపించింది. సోదరులారా, దీని వల్ల మనకు తెలిసిన అర్థం ఏంటంటే, మేము శుద్ధ హృదయంతో చేసిన పనులు అల్లాహ్కు రక్షణగా నిలుస్తాయి. అంటే సోదరులారా, మేమైనా ఏదైనా మంచి పని చేసి ఉంటే దాని గురించి అల్లాహ్ వద్ద
విన్నవించుకొని దువా చేస్తే ఆ దువా కూడా అంగీకరించబడుతుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు. మేము కష్టాలకు గురైనప్పుడు ఈ విధంగా గాని అల్లా వద్ద మనం చేసిన మంచి పనులను చూపించి దువా చేస్తే తప్పనిసరిగా ఆ దువాలు కూడా స్వీకరించబడతాయని ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.